హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రివైజ్ చేద్దాం. గైస్, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, మనం అటామిక్ స్ట్రక్చర్ లో ఆటమ్ ఈజ్ ఎన్ ఇండివిజిబుల్ పార్టికల్ అంటే మనం ఫర్దర్ గా ఇంకా డివైడ్ చేయలేని ఒక స్మాలెస్ట్ పార్టికల్ నే మనం ఆటమ్ అనేసి చెప్పుకుంటాం. దీన్నే రాబర్ట్ బాయిల్ 1661 లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమనంటే, an element is a substance that cannot be decomposed into further simple substance. ఎలిమెంట్ అని మనం దేన్ని అంటామంటే ఫర్దర్ సింపుల్ సబ్స్టెన్స్ గా ఇంకా మనం దాన్ని డీకంపోజ్ చెయ్యలేం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ a similar definition for atom. Atom is indivisible. Similarly, element is also cannot be further decomposed by any physical or chemical change. So ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అండ్ ఇన్ ద ఇయర్ 1661. ఓకే, సో ఫర్దర్ గా మనకి ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ చేస్తూ ప్రజెంట్ మోర్ దాన్ 115 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్నేమో న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ కొన్నేమో సింథటిక్ ఎలిమెంట్స్. ఆ తరువాత 18th సెంచరీలో జోసెఫ్ లూయి ప్రౌస్ట్ ఈయన ఏమన్నారో చూడండి హైడ్రోజన్ గురించి. హైడ్రోజన్ ఈస్ ద బిల్డింగ్ మెటీరియల్ అండ్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ సింప్లీ డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్సిజన్ లో 8 ఎలక్ట్రాన్స్ అని చెప్పుకుంటాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈస్ 8. లూయి ప్రౌస్ట్ ప్రకారం ఆక్సిజన్ ఎలా మేడ్ అయింది, 8 హైడ్రోజన్స్ కలవటం మూలాన వచ్చింది అన్నట్టుగా లూయి ప్రౌస్ట్ చెప్పారు. అంటే ఏ ఎలిమెంట్ తయారవ్వాలన్నా అందులో ఉన్న బేసిక్ బిల్డింగ్ మెటీరియల్ ఎవరు అని చెప్పారు అంటే హైడ్రోజన్ అనేసి చెప్పారు. ఎవరు? జోసెఫ్ లూయి ప్రౌస్ట్. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. గైస్, ఎలిమెంట్స్ అనేవి క్లాసిఫికేషన్ చేయటంలో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఇచ్చింది డాబర్నియర్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ ట్రయాడ్స్. అయితే లా ఆఫ్ ట్రయాడ్స్ లో మనకి ఈచ్ ట్రయాడ్ లో ట్రై మీన్స్ త్రీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 3 ఎలిమెంట్స్ ని మనం ఎలా అరేంజ్ చేయాలంటే ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. ఓకే, ఇన్ ది ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్. వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అయితే అవి ట్రయాడ్ ని ఎలా ఫామ్ చేస్తాయి అంటే ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క వెయిట్ యొక్క యావరేజ్. యావరేజ్ మీన్స్ యు నీడ్ టు యాడ్ ద వెయిట్ అండ్ డివైడ్ ఇట్ విత్ 2. ఓకే, అలా చేసినప్పుడు మనకి మిడిల్ ఎలిమెంట్ యొక్క వెయిట్ రావాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డాబర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఓకే, సో టోటల్ గా డాబర్నియర్ ట్రయాడ్ లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వెయిట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క వెయిట్ యావరేజ్ దేనికి ఈక్వల్? మిడిల్ ఎలిమెంట్ యొక్క వెయిట్ కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? అయితే డాబర్నియర్ ఈ లా ఆఫ్ ట్రయాడ్ ని బేస్ చేసుకొని మనకి 3 ట్రయాడ్స్ ని ప్రపోజ్ చేశారు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రయాడ్? లిథియం, సోడియం, potassium. Okay, what is the first triad? Lithium, sodium, potassium. This triad is also known as alkali metal triad. Okay, these are alkali metals and this triad is also known as alkali metal triad. The second triad, that is calcium, strontium, barium. These are also known as alkali earth metals. Okay, the second Daubernier triad consists calcium, strontium and barium. This is also known as alkali earth metal triad. Okay, look at the third triad, chlorine, bromine, iodine. Okay, this is also known as the halogen triad. What is the third triad? Halogen triad, and it contains chlorine, bromine, iodine. So as per Daubernier triad, the weight of lithium is 7, the weight of potassium is 39. So 39 plus 7, how much? It is 46. 46 by 2, it is nothing but 23. So first element weight ni, third element weight ni తీసుకొని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి ఏమొచ్చింది? మిడిల్ ఎలిమెంట్ యొక్క వెయిట్ వచ్చింది. అండ్ దీస్ 3 ఆర్ ద డాబర్నియర్ ట్రయాడ్స్. ఓకే, లిమిటేషన్స్ అంటే డాబర్నియర్ యొక్క థియరీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది అనేసి ఈ లిమిటేషన్స్ లో చెప్తారు. చూడండి, సో ఇప్పుడు మనకి 3 ట్రయాడ్స్ ఉన్నాయి. 3 ట్రయాడ్స్ మీన్స్ 3 into 3 టోటల్ 9 ఎలిమెంట్స్. అయితే డాబర్నియర్ టైంలో ఆల్మోస్ట్ 56 ఎలిమెంట్స్ ఉండేవి అనుకుంటా. అయితే ఆయన ఈ థియరీని యూజ్ చేసుకుని ఎన్ని ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశారంటే ఓన్లీ 9 ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేశారు. అంటే అవుట్ ఆఫ్ 56 ఎలిమెంట్స్ he classified only how many elements? 9 elements. So that is the reason why
this became a limitation. That is, all the known elements at that time could not be arranged in the form of triads. సో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని కూడా ఆయన ట్రయాడ్స్ ఫామ్ లో అరేంజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ ఏంటంటే మనము థర్డ్ ట్రయాడ్ ని కనుక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దిస్ ఈస్ ది హాలైడ్ ట్రయాడ్. అయితే మనకి హాలోజన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఫ్లోరిన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్, దీస్ ఆర్ ద హాలోజన్స్. అయితే మనకి ఫస్ట్ హాలోజన్స్ ఇలా ఫ్రేమ్ చేయాలి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. కానీ ఇలా అరేంజ్ చేయటం మూలాన మనకేమవుతుంది అంటే ఫ్లోరిన్ యొక్క వెయిట్, బ్రోమిన్ యొక్క వెయిట్ యావరేజ్, క్లోరిన్ యొక్క వెయిట్ రాదు. సో దాని మూలాన ఆయన ఈ మూడింటిని తీసుకోకుండా ట్రయాడ్ లో ఏం చేశారు? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ని తీసుకొని చేశారనమాట. సో లోయర్ మాస్ ఉన్న ఎలిమెంట్స్ ని స్కిప్ చేశారు ఆయన ఇక్కడ. సో ఇది ఆయన యొక్క సెకండ్ ఫెయిల్యూర్ గా చెప్పుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే అటామిక్ మాస్ యొక్క మెజరింగ్ టెక్నిక్స్ పెరిగిన తరువాత మళ్ళీ డాబర్నియర్ లాని చెక్ చేసినప్పుడు ఆ లా ఏమైందంటే వ్యాలిడ్ అవ్వలేదన్నమాట. ఓకేనా? సో ఇవి వచ్చేసి మెయిన్ గా డాబర్నియర్ ట్రయాడ్ యొక్క ఫెయిల్యూర్స్. ఓకే అండ్ గైస్, నెక్స్ట్ డాబర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ ని బేస్ చేసుకొని మనము డెన్సిటీస్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నట్టుగా ఒక ప్రాబ్లం ఉంది. సో చూడండి, మనకి ఇక్కడ కాల్షియం అండ్ బేరియం యొక్క డెన్సిటీస్ ని ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని స్ట్రాన్షియం యొక్క డెన్సిటీ ఎంత అనేసి అడుగుతున్నారు. వాట్ ఈస్ డెన్సిటీ? డెన్సిటీ is nothing but mass by volume. So since the Dauvergne law of triads is based upon the mass, we can calculate densities using this law of triads. How? Actually law of triad prakaram atomic mass of first element and third elements యొక్క average, atomic mass of middle element అని చెప్పుకున్నాం. In the similar way, the density of first element and third elements, their average will give you the density of the middle element. We know that calcium, strontium, barium, these are the triad. So the density of calcium plus density of barium will give you the density of strontium. So it is nothing but 1.55 plus 3.51 by 2. So it is nothing but 5.06 by 2. How much is the answer? It is 2.53. And what are the units? Gram per centimeter cube. Hope you understand. Guys, Dauvergne theory fail అయిన తరువాత నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్స్ బేస్డ్ అపాన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో వాట్ ఈస్ ద న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్? So you know that oct means how much? It is 8. See here, every eighth element starting from given element. So if we start with hydrogen, the next eighth element. So what is the next eighth element? It is fluorine. Resembles in its properties so that of the starting element. అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ అయితే ఆ ఎలిమెంట్ నుంచి దానికి నెక్స్ట్ వచ్చిన ఎయిత్ ఎలిమెంట్ వాటన్నిటి ప్రాపర్టీస్ సేమ్ అనేసి చెప్తున్నారు. అంటే న్యూలాండ్స్ ప్రకారం ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా సేమ్. అలాగే మనం ఇప్పుడు లిథియం దగ్గర స్టార్ట్ అయ్యామనుకోండి, లిథియం తర్వాత వచ్చిన ఎయిత్ ఎలిమెంట్ ఎవరు? సోడియం. అండ్ దెన్ సోడియం నుంచి నెక్స్ట్ ఎయిత్ ఎలిమెంట్ పొటాషియం. సో ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సేమ్. అంటే ఇలాగ ప్రాపర్టీస్ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేశారు. అయితే ఒక ఎలిమెంట్ కి దాని తర్వాత ఎన్న ఎలిమెంట్? ఎయిత్ ఎలిమెంట్. సో ఎయిత్ ఎలిమెంట్ కాబట్టే సో దీనికి ఆక్టేవ్స్ అనేసి ఆయన పేరైతే పెట్టారు. ఓకేనా? ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. న్యూలాండ్ వాజ్ ద ఫస్ట్ వన్ టు అసైన్ అటామిక్ నెంబర్ టు ద ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ కి అటామిక్ నెంబర్ ని మొట్టమొదటిగా అసైన్ చేసిన పర్సన్ ఎవరు అంటే న్యూలాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? Who is the first one to assign atomic numbers means that is Newland. Okay. Next, Newlands la ekkadekada failures vachinayo chudandi. The first failure is two elements fitted into same slot. Ante ఒకే బాక్స్ లో అంటే ఒక స్లాట్ లో రెండు ఎలిమెంట్స్ ని ఆయన ప్లేస్ చేశారు. లైక్ ఇక్కడ చూడండి, కోబాల్ట్ అండ్ నికెల్, ప్లూటోనియం, ఇరీడియం, లైక్ దట్. ఆయన ఏం చేశారంటే సేమ్ స్లాట్ లో అంటే ఒక సింగిల్ స్లాట్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని పెట్టారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్. అండ్ నెక్స్ట్ ఫెయిల్యూర్ చూడండి, ఎలిమెంట్స్ విచ్ ఆర్ డిస్సిమిలర్ ఇన్ ప్రాపర్టీస్ వర్ ఫిట్టెడ్ ఇన్ టు సేమ్ రో. అంటే యాక్చువల్లీ ఆయన థియరీ ప్రకారం ఏంటి,
ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్, ఆ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్, అలా ఎంటైర్ రో మొత్తంలో వాటి ప్రాపర్టీస్ సేమ్ ఉండాలనేసి చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి యాక్చువల్లీ ఏంటి, హాలోజన్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటి ప్రాపర్టీస్ ఒకటైతే ఇక్కడున్న కోబాల్ట్, నికెల్, పెలాడియం, ప్లూటోనియం, ఇరీడియం వీటి యొక్క ప్రాపర్టీస్ వేరనమాట. సో ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటిని ఏం చేశారు, ఎంటైర్ రో సేమ్ రోలో ప్లేస్ చేశారు. సో డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయటం అనేది ఇతను చేసిన సెకండ్ ఫెయిల్యూర్. ఓకేనా. ఇట్ హోల్డ్స్ గుడ్ ఓన్లీ ఫర్ ద ఎలిమెంట్స్ అప్ టు కాల్షియం. అంటే కాల్షియం వరకు మాత్రమే ఇతను చెప్పిన లా అనేది వ్యాలిడ్ అయింది. ఆ కాల్షియం దాటిన తరువాత కాల్షియం కంటే హయ్యర్ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్ కి ఈ ఆక్టేవ్స్ లా అనేది వ్యాలిడ్ అవ్వలేదు. అంటే ఇంకా అక్కడ నుంచి డిస్సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నవన్నీ ఎంబెడ్ అయిపోవటము గ్రూప్స్ లో ఇలా జరగటం మూలన ఇంకా లా అక్కడ నుంచి హోల్డ్ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ చూడండి, restricted to only 56 elements and did not leave any room for new elements. యాక్చువల్లీ మనం డాబర్నియర్ దగ్గర ఫెయిల్యూర్ ఏం చెప్పుకున్నాం, ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయలేదని చెప్పాం. కానీ న్యూలాండ్ ఏం చేశాడు, ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒక టేబుల్లో పడేసేసాడు అనమాట. అవి ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాయా లేదా ఇవేం చూసుకోవాలా. అందుకనే ఏమైనా డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అన్ని ఒక చోటకు వచ్చేసినాయి, ఒకే బాక్స్ లో 2 ఎలిమెంట్స్ రావటం ఇలాంటివన్నీ జరిగినాయి. అండ్ ఈయన ఏం చేశాడు, ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేసేసేటప్పుడు మిస్సింగ్ ఎలిమెంట్స్ ఒకవేళ ఫర్దర్ గా కనుక్కుంటారా లేదా అని ఆలోచించకుండా, ఒకవేళ కనుక్కుంటే వాటికి ప్లేస్ ని ఏమి ఇవ్వకుండా మొత్తం అంతా ఫిల్ చేసి పెట్టేశాడు అనమాట. సో న్యూలాండ్స్ టేబుల్ ఓన్లీ 56 ఎలిమెంట్స్ కి మాత్రమే వ్యాలిడ్ అయింది. అండ్ ఆయన ఏంటి, ఎలాంటి ప్లేస్ ని వదలలేదు కొత్త ఎలిమెంట్స్ కోసం. ఓకేనా, ఇది ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అనమాట. అండ్ న్యూలాండ్ అటెంప్టెడ్ టు లింక్ ది periodicity of the chemical properties of elements with the periodicity found in the music. యాక్చువల్లీ మనకు మ్యూజికల్ నోట్స్ ఉంటాయి కదా, ఏవైతే మ్యూజికల్ నోట్స్ లో ఫస్ట్ మ్యూజికల్ నోట్ ఎయిత్ మ్యూజికల్ నోట్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఎయిత్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ సేమ్ గా ఉండాలి అనుకొని ఆ పీరియాడిసిటీనే ఈయన ఇక్కడ రిపీట్ చేద్దాం అనుకున్నాడు. ఏ పీరియాడిసిటీని, మ్యూజికల్ నోట్స్ యొక్క పీరియాడిసిటీని ఆక్టేవ్స్ లాలో ఆయన రీప్లేస్ చేద్దామనేసి అనుకున్నారు. ఓకేనా. సో ఆఫ్టర్ న్యూలాండ్ we have Mandeloff. So what is Mandeloff's periodic table? Let us see. Mandeloff tried to explain the similarities of elements in the same group in terms of their common valency. So what is valency? Valency is the combining capacity of element. Ante the ability to donate the electrons or receive the electrons. So valence ante simple ga combining capacity. So a combining capacity group lo same ga untadanta. Ante Mendeleev periodic table lo ఒక గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఏముందంట, సేమ్ వ్యాలెన్సీ. సో మ్యాన్లీఫ్ ఏం చేశారంటే వ్యాలెన్సీ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒకే గ్రూప్ లో వచ్చేలాగా చేసి ఆ సేమ్ వ్యాలెన్సీ ఉన్న వాటి మధ్య ఉన్న సిమిలారిటీస్ ని ఆయన పీరియాడిక్ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఓకేనా. అయితే ఈ లాలో ఆయన ఏం చెప్పారంటే ద ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ చూసిన డాబర్నియర్ ట్రయాడ్స్, న్యూలాండ్స్ ఆక్టేవ్ అండ్ మ్యాన్లీవ్స్ ఈ 3 థియరీస్ కూడా అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా. 3 థియరీస్ లో మనం ఏం చేసాం, అటామిక్ వెయిట్ ని. అయితే మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా. సో ఇక్కడ మనం మొత్తం 4 థియరీస్ చూస్తాం. ఫస్ట్ 3 థియరీస్ ఆర్ depending on the atomic weight or atomic mass, whereas the modern periodic table it depends upon atomic number. Okay na, baga gurtunchukondi, Mendeleev periodic table is based on atomic weight. And ikkada Mendeleev table lo group lo em same untadi, valency anedi same untadi. Okay na. Next, salient features and achievements of Mendeleev periodic table. So ఫస్ట్ సేలియంట్ ఫీచర్ వచ్చేసి గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆయన గ్రూప్స్ ని ఆ గ్రూప్స్ లో మళ్ళీ సబ్ గ్రూప్స్ గా విడగొట్టడం జరిగింది. అయితే టోటల్ గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 8 గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా. యాక్చువల్లీ మనం వెర్టికల్ కాలమ్స్ అంటే నిలువు వరుసల్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే గ్రూప్స్ అనేసి చెప్పుకుంటాం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి, 8 గ్రూప్స్ ఉన్నాయి. అయితే 8 గ్రూప్స్ ని మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఏ నెంబర్ తో డినోట్ చేశారంటే రోమన్ నెంబర్స్ తోటి డినోట్ చేశారు. ఓకేనా.
అండ్ ప్రతి గ్రూప్ లో మనకి 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఎన్ని సబ్ గ్రూప్స్ అండి? 2. అవేంటిది? సబ్ గ్రూప్ ఏ, సబ్ గ్రూప్ ఏ. అంటే 1A 1B 2A 2B లైక్ దట్ దేర్ ఆర్ టోటల్లీ 8 మెయిన్ గ్రూప్స్ విత్ 2 సబ్ గ్రూప్స్ ఈచ్. ఓకేనా? ఆ తరువాత మనకి గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ సేమ్ ఉంటదని చెప్పుకున్నాం. అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి. బట్ పీరియడ్స్ చూడండి, హారిజాంటల్ రోస్ అంటే అడ్డు వరుసలు. ఇలా అడ్డు వరుసలు ఉన్నట్టుని మనం ఏమంటామంటే రోస్ అంటాం. దాన్నే రోస్ అన్న అడ్డు వరుసలు అన్న ఒకటే. సో రోస్ కే ఇంకో పేరు ఏంటంటే పీరియడ్స్ అండి. అయితే ఇక్కడ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి మ్యాన్లీ పీరియాడిక్ టేబుల్లో అంటే 1 to 7. ఓకేనా? అండ్ అయితే వీటిని అరబిక్ న్యూమరల్స్ లో డినోట్ చేయటం జరిగింది. అండ్ మనకి పీరియడ్ లో ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సేమ్ ఉండాల్సిన అవసరం లేదండి. అవి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ ఉంటాయి. అంటే నిలువు వరుసల్లో వ్యాలెన్సీ సేమ్ అండ్ వాటి ప్రాపర్టీ సేమ్, కానీ అడ్డు వరుసలో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటండి? దే ఆర్ డిఫరెంట్. ఓకేనా? మెండెలివ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ప్రిడిక్టింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. మనం న్యూలాండ్ దగ్గర ఏమని చెప్పుకున్నామంటే ఆయన 56 ఎలిమెంట్స్ కి మొత్తం పూర్తిగా పెట్టేశారు, న్యూ ఎలిమెంట్స్ కి ఎలాంటి ప్లేస్ వదలలేదు అనేసి చెప్పుకున్నాం. అయితే మెండెలివ్ టేబుల్లో అలా కాదండి. మెండెలివ్ టేబుల్లో ఏంటంటే లెఫ్ట్ బ్లాంక్ స్పేసెస్ ఆయన మనకేంటి ఖాళీలు ఉంచారు. ఖాళీలు ఎందుకు ఉంచారు? ఫ్యూచర్ లో ఎలిమెంట్స్ కనుక్కుంటారేమో, ఒకవేళ ఎలిమెంట్ కనుక్కుంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అని ఆయన మనకి బ్లాంక్ స్పేసెస్ పెట్టారు. అండ్ దానితో పాటుగా బ్లాంక్ స్పేసెస్ వదలటమే కాదు, ఒకవేళ కనుక్కుంటే ఆ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ముందలే ఆయన ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. సో చూడండి, హీ ప్రెడిక్టెడ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అడ్వాన్స్. ఆయన ముందలే కనుక్కోబోయే ఎలిమెంట్స్ కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ప్రెడిక్ట్ చేశారు. ప్రెడిక్ట్ చేయడమే కాదు, నిజంగా ఎలిమెంట్స్ ని కనుక్కున్న తరువాత ఈయన ప్రెడిక్ట్ చేసిన వాల్యూస్ కి చాలా క్లోజెస్ట్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. సో ఆయన వేటిని ప్రెడిక్ట్ చేశారో చూడండి. ఆయన ఎకా అల్యూమినియం అనేసి ప్రెడిక్ట్ చేశారు. ఎకా అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి, ఇట్ మీన్స్ 1. సో ఎకా అల్యూమినియం ని ఆయన ప్రిడిక్ట్ చేశారు. సో తరువాత మనం కనిపెట్టిన ఎలిమెంట్ ఎవరంటే గ్యాలియం. సో ఎకా అల్యూమినియం అంటే ఎవరు? గ్యాలియం. ఎకా సిలికాన్ అంటే జర్మేనియం. యాక్చువల్లీ దేర్ ఇస్ వన్ మోర్ ఎలిమెంట్, దట్ ఈస్ ఎకా బోరాన్, విచ్ మీన్స్ స్కాండియం. ఓకే, ఎకా అల్యూమినియం గ్యాలియం, ఎకా సిలికాన్ ఇస్ జర్మేనియం, ఎకా బోరాన్ దట్ ఈస్ స్కాండియం. ఓకేనా? సో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఎకా అల్యూమినియం అనే ఎలిమెంట్ 68 గా ఆయన ప్రిడిక్ట్ చేస్తే ఎలిమెంట్ ని డిస్కవర్ చేసిన తర్వాత మనం ఎంత అబ్జర్వ్ చేసాం? 69.72. సో దీస్ ఆర్ ద ప్రెడిక్టెడ్ వాల్యూస్ అండ్ దీస్ ఆర్ ద అబ్జర్వ్డ్ వాల్యూస్. See, those are very close to each other. So this is one of the biggest achievement of the Mendeleev's periodic table. Okay. సో మ్యాండ్లీవ్ ప్రిడిక్ట్ చేసినప్పుడు ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం గురించి ఏం చెప్పారో చూడండి. ఇఫ్ ఐ హోల్డ్ ఇట్ ఇన్ మై హ్యాండ్ ఇట్ విల్ మెల్ట్. అంటే మనం దాన్ని చేతిలో పట్టుకుంటేనే అది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది అనేసి చెప్పారు. నిజంగా కనుక్కున్న తరువాత గ్యాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ చూడండి 30.2 డిగ్రీ సెల్సియస్. అంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 37. సో మన బాడీ టెంపరేచర్ హై కాబట్టి మన బాడీలో ఎప్పుడైతే కాంటాక్ట్ లోకి వస్తుందో అప్పుడు మనం పట్టుకోగానే ఆ టెంపరేచర్ కి గ్యాలియం ఏమవుతుంది అంటే మెల్ట్ అయిపోతుంది. చూడండి, ప్రిడిక్షన్ లోనే ఆయన ఎంత పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేశారు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఒకవేళ దీని నుంచి పాలిసెట్ కి మీరు ఏమైనా దీని నుంచి పాలిసెట్ కి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గ్యాలియం అండి. ఈ వాల్యూని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గ్యాలియం? ఇట్ ఈస్ 30.2 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? అండ్ ఎకా అల్యూమినియం మీన్స్ గ్యాలియం, గుర్తుంచుకోండి. ఓకేనా? ద నెక్స్ట్ అచీవ్మెంట్ ఈస్ కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. యాక్చువల్లీ మ్యాండ్లీఫ్ గారు ఆయన టేబుల్ చేసేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ రాంగ్ ప్లేసెస్ లో వస్తున్నాయి అనేసి ఆయన అనుకున్నారు. అయితే ఎందుకు వస్తున్నాయి అన్నది ఆయన ఆలోచించినప్పుడు ఆయన యాక్చువల్ గా ఏం చేశారు? అటామిక్ వెయిట్ తోటి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఆర్డర్ ని బట్టి వెళ్ళినప్పుడే కదా అవి రాంగ్ ప్లేసెస్ లో వస్తున్నాయి. సో ఆయన ఏం ఆలోచించారంటే దీని వెయిట్ మేబీ తప్పుగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దీని వెయిట్ ఇది కాదు, దీని వెయిట్ వేరే ఏదో అని చెప్పేసి ఆయన ఆలోచించి ఆయన వేరే విధంగా వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ని క్యాలిక్యులేట్ చేశారు, వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ని కరెక్ట్ చేశారు. సో ఏ విధంగా కరెక్ట్ చేశారో చూడండి. సో
He corrected atomic masses of elements like beryllium, indium and gold. సో ఈ ఎలిమెంట్స్ యొక్క వెయిట్స్ ని బెరీలియం, ఇండియం అండ్ గోల్డ్ యొక్క వెయిట్స్ ని మనకి మెండలీవ్ కరెక్ట్ చేశారు. ఎలాగో చూడండి. అప్పట్లో బెరీలియం యొక్క వెయిట్ ఎంత ఉందంటే అటామిక్ వెయిట్ 13.5. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇవి సిలబస్ లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ మోస్ట్లీ ఇవి హాఫ్ మార్క్ బిట్స్ కింద చాలా సార్లు అడిగారు. సో జాగ్రత్తగా చూడండి. అంటే మెండలీవ్ కరెక్ట్ చేయక ముందల వెయిట్ ఎంత, మెండలీవ్ కరెక్ట్ చేసిన తర్వాత వెయిట్ ఎంత, ఆ టైంలో ఉన్న ఫార్ములా ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. సో మెండలీవ్ టైంలో బెరీలియం వెయిట్ ఎంత ఉందంటండి 13.5 ఉందన్నమాట. అయితే ఆ టైంలో అటామిక్ వెయిట్ కి ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఓకేనా. అయితే బెరీలియం కి ఈక్వలెంట్ వెయిట్ ఏమో 4.5, వ్యాలెన్సీ ఏమో 3 అనేసి అనుకున్నారు అనమాట. సో ఈ రెండు వాల్యూస్ తోటి 4.5 ఇంటూ 3 వాళ్ళకి ఎంత వచ్చిందంటే 13.5 వచ్చింది. ఎవరి వెయిట్, బెరీలియం వెయిట్. కానీ ఈ 13.5 వెయిట్ తో ట్రై చేస్తున్నప్పుడు బెరీలియం రాంగ్ ప్లేస్ లో ఉంటుంది. సో దీని వెయిట్ తప్పు. ఎందుకు తప్పు, ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేశారు 4.5. సో ఇక్కడ వ్యాలెన్సీలో ఏదో మిస్టేక్ ఉందనేసి ఆయన 3ని ఏం చేశారంటే 2 గా తీసుకున్నారు అనమాట. వ్యాలెన్సీ ఎంతగా తీసుకున్నారు, 2 గా. ఓకేనా. మెండలీవ్ ఏం చేశారు, వ్యాలెన్సీని 2 గా తీసుకున్నారు, గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే 2 తీసుకున్నామో బెరీలియం యొక్క అప్డేటెడ్ వెయిట్ ఎంత వచ్చింది, 9 వచ్చింది అనమాట. ప్రీవియస్లీ ఇట్ ఇస్ 13.5 అండ్ బికాస్ ఆఫ్ కరెక్షన్ ఇట్ బికేమ్ 9. సో ఎప్పుడైతే 9 వచ్చిందో ఈ 9 అనే వెయిట్ తో చూసినప్పుడు బెరీలియం అనేది రైట్ ప్లేస్ లో ఫిట్ అవ్వటాన్ని మెండలీవ్ అబ్జర్వ్ చేసి ఇంకప్పటి నుంచి బెరీలియం వెయిట్ ఎంతగా తీసుకున్నారంటే 9 గా తీసుకున్నారండి. ఓకేనా. సో ఇదే మేనర్ లో ఆయన ఇండియం యొక్క వెయిట్ ని అండ్ అలాగే గోల్డ్ యొక్క వెయిట్ ని కూడా కరెక్ట్ చేయడం జరిగింది. సో ఏ ఎలిమెంట్స్ కి కరెక్ట్ చేశారంటే ఆయన బెరీలియం, ఇండియం అండ్ గోల్డ్. ఏ ఫార్ములాని యూజ్ చేశారు అప్పట్లో, అటామిక్ వెయిట్ ఈక్వల్స్ టు ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. మెండలీవ్ ప్రకారం వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ బెరీలియం, ఇట్ ఈస్ 2 అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, అనమలస్ సిరీస్. యాక్చువల్లీ అనమలస్ సిరీస్ అనేది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ లిమిటేషన్. ఎందుకనో చూడండి. యాక్చువల్గా ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేవి ఏ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఎవరంటే టెలూరియం అండ్ అయోడిన్. బేసిక్ గా టెలూరియం వెయిట్ ఎంతో చూడండి, 127.6 యూనిట్స్. బట్ అయోడిన్ కి ఎంత, 126.9 యూనిట్స్. Tellurium is 127.6 and iodine is 126.9. So we can see the tellurium weight is more and iodine weight is less. కానీ మనం మెండలీవ్ టేబుల్లో చూస్తే ఫస్ట్ ఏమో టెలూరియం ఉంటుంది, దాని తర్వాత ఏమో అయోడిన్. కానీ అవి అసెండింగ్ ఆర్డర్ లో, అంటే ఫస్ట్ అయోడిన్ రావాలి కానీ తర్వాత టెలూరియం రావాలి. బట్ టేబుల్లో ఫస్ట్ ఏమో టెలూరియం తర్వాత అయోడిన్ ఉంటుంది. ఎందుకని ఇలా జరిగింది అని అంటే, ఇలాగ వాటిని ప్లేసెస్ ని షిఫ్ట్ చేసినప్పుడే వాటి యొక్క ప్రాపర్టీస్ కరెక్ట్ గా ఉంటున్నాయి అనేసి ఆయన అబ్జర్వ్ చేసి వాటిని అలాగా రివర్స్ చేసి పెట్టడం జరిగింది. కానీ దీన్నే లిమిటేషన్ కింద కూడా మనం చూస్తాం అనమాట. కానీ ప్రాపర్టీ సేమ్ గా ఉండటం కోసం ఆయన టెలూరియం ని అయోడిన్ ని కరెక్ట్ గా ప్లేస్ చేయటాన్ని మనం వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ గా కూడా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఈయన చాలా వర్క్ చేశారు పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ మీద. అందుకనే 101th ఎలిమెంట్, ఎన్నో ఎలిమెంట్ అండి, 101th ఎలిమెంట్ కి మెండలీవ్ కి హానర్ గా ఆయన పేరు వచ్చేలాగా మెండిలివియం అనేసి నేమ్ చేయటం జరిగింది. ఓకేనా. సో వాట్ ఈస్ ద మెండిలివియం? మెండిలివియం ఈజ్ అన్ ఎలిమెంట్ నేమ్డ్ ఇన్ హానర్ ఫర్ మెండలీవ్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ నెంబర్? ఇట్ ఈస్ 101. ఓకేనా. ద లాస్ట్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ మోడరన్ పీరియాడిక్ టేబుల్. సో మోడరన్ పీరియాడిక్ టేబుల్ ని ఎవరు ప్రపోజ్ చేశారంటేనండి హెచ్జే మోస్లీ. సో హూ ప్రపోజ్డ్ మోడరన్ పీరియాడిక్ టేబుల్? హెచ్జే మోస్లీ. సో ఈయన ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే, ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్స్రేస్, అంటే ఎప్పుడైతే ఒక హై ఎనర్జీ ఎలక్ట్రాన్ తో బొంబార్డ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు రాళ్ళను ఒకదాంతో ఒకటి కొట్టామనుకోండి, అదొక టైప్ ఆఫ్ బొంబార్డ్మెంట్ అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఎలిమెంట్స్ తోటి ఆ ఎలిమెంట్ మీదకి వేటిని పంపించారు, హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ ని పంపించి బొంబార్డ్మెంట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ నుంచి వచ్చే ఎక్స్రే ప్యాటర్న్ ని ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ఎక్స్రే ప్యాటర్న్ నుంచి, సో జాగ్రత్తగానండి, హెచ్జే మోస్లీ ఏం చేశారు,
హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ తోటి బొంబార్డ్మెంట్ చేశారు. బొంబార్డ్మెంట్ చేసి దేన్ని ఆయన స్టడీ చేశారు? ఎక్స్‌రే ప్యాటర్న్ ని. ఎక్స్‌రే ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసి ఆయన దేన్ని క్యాలిక్యులేట్ చేశాడంటే పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ మీన్స్ వాట్? ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటేనే ఏంటిది? అటామిక్ నెంబర్. సో ఇక్కడ చూడండి, ఆయన ఎక్స్‌రే ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి పాజిటివ్ చార్జ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రోటాన్స్ విచ్ ఈస్ ఆల్సో ద అటామిక్ నెంబర్. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఆయన ఇప్పటి వరకు మనం ఏం చూసాం 3 థియరీస్ లో, అంటే మెండలీవ్ లో కానివ్వండి, న్యూలాండ్ ఆర్ డాబర్నియర్ లో వాళ్ళు అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ ని బేస్ చేసుకొని కదా చెప్పింది. సో కానీ ఈయన ఇప్పుడు దేన్ని బేస్ చేసుకుంటున్నారు? అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ని స్టార్ట్ చేశారనమాట. సో ఈయన ఏం రియలైజ్ అయ్యాడు అంటే అటామిక్ వెయిట్ కాదు, అటామిక్ నెంబర్ అనేది ఫండమెంటల్ క్యారెక్టర్ అనేసి ఆయన రియలైజ్ అయ్యి అటామిక్ వెయిట్ బదులుగా దేన్ని రీప్లేస్ చేశారు? అటామిక్ నెంబర్ గా రీప్లేస్ చేశారనమాట. కానీ కొద్దిగా ఆయనకు తర్వాత అర్థమైంది ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్స్ మాత్రమే కాదు ఎలక్ట్రాన్స్ కూడా అనేసి చూసి ఆయన దేని మీద బేస్ చేసుకున్నారంటే ఎలక్ట్రాన్స్ మీద అండ్ వాటి యొక్క అరేంజ్మెంట్ మీద చేశారనమాట. సో ఈయన థియరీ దేని మీద బేస్ అయి ఉంటదంటే అటామిక్ నెంబర్. అండ్ ఈయన ఎలిమెంట్స్ ని ఏ రకంగా అరేంజ్ చేశారు? ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్స్ తోటి అరేంజ్ చేశారు. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్స్ తో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళారో ఎనమలస్ సిరీస్ యొక్క ప్రాబ్లం పోయింది. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాండ్లీఫ్ టేబుల్లో టెలూరియం అయోడిన్ దగ్గర మనకి ఎనమలస్ సిరీస్ అనే ఒక ప్రాబ్లం వచ్చింది కదా. సో ఎప్పుడైతే అటామిక్ వెయిట్స్ రూపంలో అరేంజ్ చేసామో అప్పుడు ఏమవుతుంది? అవి కూడా వాటి యొక్క ఎగ్జాక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి మనకి ఎనమలస్ సిరీస్ అనే ప్రాబ్లం కూడా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? అయితే మనము ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ కి ఎక్స్టెన్షన్ గా చెప్పుకుంటాం. అంటే మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ మెండలీవ్ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సేమ్ గా ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటది. సో అందుకనే మనం మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ని షార్ట్ ఫార్మ్ ఆఫ్ టేబుల్ అనేసి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నేమో లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేసి అంటాం. సో వాట్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. వాట్ ఈస్ లాంగ్ ఫార్మ్? ఇట్ ఈస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా? సో మనం అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకున్నాం. అంటే అటామిక్ నెంబర్ అంటే మనకు రెండు ఉన్నాయి, ప్రోటాన్స్ అంటే పాజిటివ్ చార్జ్, ఆల్సో ఎలక్ట్రాన్స్. అయితే మనము ఇక్కడ మెయిన్ గా దేని మీద చూస్తున్నాం? ఎలక్ట్రాన్స్ ని అండ్ వాటి యొక్క అరేంజ్మెంట్ ని విచ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే కదా వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఏ ఆర్బిటాల్స్ లో ఏ రకంగా అరేంజ్ అయినాయి, సో దీని మీద బేస్ అయ్యి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అనేది రియలైజ్ అయ్యేవారు ఎవరు? మోస్ట్లీ. ఓకేనా? సో ఆ విధంగా అటామిక్ నెంబర్స్ తోటి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసి మన లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ దట్ ఈస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని మోస్ట్లీ ప్రపోజ్ చేశారు. అయితే ఇందులో మొత్తం 18 వెర్టికల్ కాలమ్స్ అంటే 18 గ్రూప్స్ ఉన్నాయి అండ్ అలాగనే 7 పీరియడ్స్ ఉన్నాయి. సో టోటల్లీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? 18. అండ్ హౌ మెనీ పీరియడ్స్? దేర్ ఆర్ 7 పీరియడ్స్. ఓకేనా? 7 ఎలిమెంట్స్ విత్ సిమిలర్ అవుటర్ షెల్. అంటే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ లో మనం ఏం చెప్పుకున్నాం? గ్రూప్ లో సేమ్ వ్యాలెన్సీ ఉంటదని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇందులో కూడా అంతేనండి. ఒక గ్రూప్ తీసుకున్నట్టయితే ఆ గ్రూప్ లో వ్యాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్ ప్రతి ఒక్క యాటమ్ కి కూడా ఎలా ఉంటదంటే సేమ్ గా ఉంటది. సో సేమ్ వ్యాలెన్స్ షెల్ వచ్చే వాటన్నిటిని తీసుకెళ్లి సేమ్ గ్రూప్ లో అరేంజ్ చేయటం జరిగింది. ఓకేనా? అండ్ అలాగనే మనం ఒక గ్రూప్ లో టాప్ నుంచి కిందకి ఇలా మూవ్ అవుతున్నాం అనుకోండి, ఒక్కొక్క మెయిన్ షెల్ పెరుగుతుంది. మెయిన్ షెల్ అంటే ఏం పెరుగుతుంది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది పెరగటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం గ్రూప్ లో టాప్ టు బాటమ్ వెళ్తే ఏం మారుతుందంట? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. ఓకేనా? అండ్ గ్రూప్ లో ఏం సేమ్? వ్యాలెన్సీ షెల్ అనేది సేమ్, అవుటర్ షెల్. ఓకే. అండ్ గైస్ ఎలాగో టైం తక్కువ ఉందనేసి నేను ఈ స్లైడ్ ని ఇక్కడ పెట్టాను. సో చూడండి, మనకి మెయిన్ షెల్స్ గా ఏమేమి చెప్పుకుంటాం? కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. మెయిన్ షెల్ ని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తో రిప్రజెంట్ చేయాలి విత్ ద లెటర్ ఎన్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ is denoted with the letter n. Principal quantum number is 1 for k, 2 for l, 3 for m and 4 for n. అయితే మెయిన్ షెల్ లో మనకి ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఒకటి, అంటే s ఆర్బిటాల్ విచ్ ఇస్ నథింగ్ బట్ s అండి. అండ్ దెన్ n ఈక్వల్స్ టు 2 దట్ ఈస్ l లో మనకి రెండు ఉంటాయి విచ్ ఇస్ నథింగ్ బట్ s కామా p.
and in M the principal quantum number is 3 and we are having 3 subshells S, P, D, and in n equals to 4 that is n there are 4 S, P, D and F. Okay na, these are the subshells. So subshells ki మనం azimuthal quantum number ni వాడతాం, that is L. For subshell S, what is the azimuthal quantum number? L equals to 0. For P it is 1, D it is 2, F it is 3. And what are the shapes? S orbital shape is spherical shape, P orbital dumbbell, D orbital it is double dumbbell. And S orbit లో మనకి ఎన్ని, అదే S subshell ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? 1. P లో మనకి 3, D లో 5, F లో 7. ఇక్కడ ఫార్ములా చూడండి, మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నుంచి నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ కనుక్కోవడానికి ఫార్ములా 2l plus 1. For example, 2 into 0 plus 1 that is 1, 2 into 1 plus 1 that is 3, 2 into 2 4 plus 1 that is 5. Like this 2l plus 1 is the formula for number of orbits. Okay na? So మనం ఈ విధంగా కడతాం. అండ్ ఒక్కొక్క ఆర్బిట్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయండి? 2 ఎలక్ట్రాన్స్. గుర్తుంచుకోండి, ఒక్కొక్క ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్. సో టోటల్ S లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2, P లో 6, D లో మొత్తం 5 ఉన్నాయి, ఒక్కో దాంట్లో 2, సో 2 5s are 10. F లో మొత్తం 7 ఉన్నాయి, ఒక్కో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ చెప్పిన మొత్తం ఎన్ని పడతాయండి? F లో 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో దీనికి ఫార్ములా ఏంటి? 2 into 2l plus 1. అంటే ఒక సబ్షెల్ ఇచ్చి ఆ సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయో కట్టమంటే మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాం? 2 into 2l plus 1 ని యూస్ చేయాలి, వేర్ L is the azimuthal quantum number. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు K లో మొత్తం ఒక ఆర్బిట్ ఉంది, L S, P, S లోకేమో 1, P కేమో 3, మొత్తం ఎన్ని అయినాయి? 4 ఉన్నాయి ఇక్కడ. M 3, S, P, D, సో 5 plus 3 8 plus 1 that is 9. ఇక్కడేమో SPDF, సో ఇట్ ఈస్ 16. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక K, మెయిన్ షెల్ K లో మొత్తం మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2. మెయిన్ షెల్ L లో 8 ఎలక్ట్రాన్స్, మెయిన్ షెల్ M లో 18 ఎలక్ట్రాన్స్, మెయిన్ షెల్ N లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? టోటల్ 32 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో దీనికి ఫార్ములా చూడండి, ఒక మెయిన్ షెల్ నెంబర్ ఇచ్చి ఆ మెయిన్ షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే వీ నీడ్ టు యూజ్ ద ఫార్ములా 2n². సి ఇఫ్ యూఆర్ యూజింగ్ సబ్షెల్స్ అంటేనే ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, అప్పుడు ఫార్ములా L లో ఉంటుంది. 2 into 2l plus 1 maximum number of electrons, number of orbits is 2l plus 1. అదే మెయిన్ షెల్ అంటే we need to deal with the principal quantum number n and maximum number of electrons is simply 2n². ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో క్విక్ గా మనకున్న రకరకాల ఫ్యామిలీస్ చూద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్, జస్ట్ మీరు గ్రూప్ నెంబరు ఆ గ్రూప్ కి ఏ ఫ్యామిలీయో గుర్తుంచుకోండి చాలు. సో మనకి 1A గ్రూప్ ఆర్ ఫస్ట్ గ్రూప్ మనము ఆల్కలీ మెటల్ ఫ్యామిలీగా చెప్పుకుంటాం. అండ్ సెకండ్ దట్ ఈస్ ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ. ద 13th గ్రూప్ ఆర్ 3A గ్రూప్. చూడండి 1 2 3 4 5 6 7 8 ఆర్ 1 2, తర్వాత 13 14 15 16 17 18. సో 13th group that is boron family, 14 carbon family, 15 is nitrogen family, 16 it is oxygen family or chalcogen family. I hope మీకు గుర్తుంది అనుకుంటున్నాను చాల్కోజన్ ఫ్యామిలీ, మీకు ఇది మెటలర్జీలో కూడా నిన్న క్లాస్ లో చెప్పాను నేను. అండ్ 17th గ్రూప్ మనం హాలోజన్ ఫ్యామిలీ అంటాం. 18th గ్రూప్ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అంటాం, ఎనర్ట్ గ్యాసెస్ అంటాం, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఓకేనా? 3 నేమ్స్ ఉన్నాయి 18th గ్రూప్ కి, నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ, ఎనర్ట్ గ్యాస్ ఫ్యామిలీ అండ్ the zero group family. Okay na? So these are very important, you can expect a question from this also. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే మనకి ఏ పీరియడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో గుర్తుంచుకోవాలి. సో మనకి టోటల్ గా 7 పీరియడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పీరియడ్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ చూడొచ్చు అంటే 2 ఎలిమెంట్స్, సెకండ్ దట్ ఈస్ 8 ఎలిమెంట్స్, థర్డ్ లో 8 ఎలిమెంట్స్, ఫోర్త్ పీరియడ్ 18 ఎలిమెంట్స్, ఫిఫ్త్ పీరియడ్ 18, సిక్స్త్ పీరియడ్ 32, సెవెంత్ పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. మీకు ఏ పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్, సెవెంత్ పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. సో మిగతావి నెంబర్స్ గుర్తుంచుకోండి, ఈజీయే. సో ఇవి జస్ట్ సింపుల్ గా అడిగేస్తారు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ థర్డ్ పీరియడ్? నో, యూ నీడ్ టు రిమెంబర్ దేర్ ఆర్ 8 ఎలిమెంట్స్, లైక్ దట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ అండి. మనకి పీరియాడిక్ టేబుల్ ని 4 బ్లాక్స్ కిందకి విడగొడతారు. అవి S బ్లాక్, P బ్లాక్,
డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో ఏ ఎలిమెంట్ ఏ బ్లాక్ కి చెందిందో ఎలా కనిపెట్టాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఐ హోప్ యు నో హౌ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తరువాత the last electron, which is also known as the differentiating electron. So if you see for sodium, the configuration is 1s2, 2s2, 2p6, 3s1. So what is the differentiating electron? 3s1 is the differentiating electron. And this 3s1, this differentiating electron is entering into the s orbital. So ఏ orbital లోకి అయితే differentiating electron వెళ్తదో, that element belongs to that particular block. So sodium belongs to which block? It belongs to S block. Similarly, the differentiating electron of aluminum is 3p1. So this 3p1 means the electron is in p orbital. So aluminum is belonging to the p block. Similarly, this is belonging to the d block. Like this, మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ అడిగితే ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లోకి వెళ్తుందో చూసి దాన్ని బేస్ చేసుకొని మనము ఆ బ్లాక్ అనేసి చెప్తాం. సో ఎస్ లోకి వెళ్తే ఎస్ బ్లాక్, పి లోకి వెళ్తే పి బ్లాక్, డి లోకి వెళ్తే డి బ్లాక్, ఎఫ్ లోకి వెళ్తే ఎఫ్ బ్లాక్. అండ్ దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు చూడండి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎందులో ఉంది 3s1. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ ఎన్ఎల్ఎక్స్. సో మనము ఎన్ఎల్ఎక్స్ మెథడ్ చదివాం కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి, ఎన్ఎల్ఎక్స్, వేర్ ఎన్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. So this principal quantum number will also tell you the period number. Okay na? So here it is 3s1. So 3s1. So what is the principal quantum number? 3. And what is the period number? Period number is also 3. So sodium belongs to which period means it belongs to the third period. Aluminum belongs to which period? It also belongs to the third period. Scandium, it also belongs to the third period. Okay na? Hope you understand this. Next one, Millikan formula for electronegativity. So what is the Millikan formula for electronegativity? It is nothing but ionization energy plus electron affinity by 2. Very important and Millikan formula. It is simply ionization energy plus electron affinity by 2. కాకపోతే మీకు ఇది ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇవ్వకుండా అయనైజేషన్ ఎనర్జీని ఐఈ అని రాస్తూ ఉంటారు అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఈఏ అని రాస్తారు. సో ఐఈ మీన్స్ అయనైజేషన్ ఎనర్జీ, ఈఏ మీన్స్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా? సేమ్ ఇదే ఎలక్ట్రోనెగటివిటీకి పౌలింగ్ కూడా స్కేల్స్ ఉన్నాయండి. ఆ పౌలింగ్ స్కేల్స్ లో దేన్ని రిఫరెన్స్ చేసుకొని ఇచ్చారంటే హైడ్రోజన్ ని. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పౌలింగ్ ఎలక్ట్రోనెగటివిటీలో ఎవరిని రిఫరెన్స్ గా తీసుకున్నాడు? హైడ్రోజన్ ని. అయితే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంతగా తీసుకున్నారు? 2.20. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. మనకి ఎలక్ట్రోనెగటివిటీకి ఇద్దరు ఇచ్చారు, మిలికన్ అండ్ అలాగనే పౌలింగ్. అయితే పౌలింగ్ ఇచ్చిన స్కేల్లో రిఫరెన్స్ ఎవరంటే హైడ్రోజన్ అండ్ దాని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత? 2.20. మనకి పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. అయితే ఓన్లీ 5f బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం యాక్టినాయిడ్స్ ఆర్ యాక్టినైట్స్ అనేసి, 4f బ్లాక్ ఎలిమెంట్స్ ని లాంథనాయిడ్స్ ఆర్ లాంథనైట్స్ అనేసి అంటాం. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గైస్, అయనైజేషన్ ఎనర్జీకే ఇంకో పేరేంటంటే అయనైజేషన్ పొటెన్షియల్. కాకపోతే యూనిట్స్కి వచ్చేసరికి అయనైజేషన్ ఎనర్జీకి 1 యూనిట్స్ వాడతాం, అయనైజేషన్ పొటెన్షియల్ అంటే 1 యూనిట్స్ వాడతాం. ఒకవేళ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే మీకు వోల్టేజ్ ని గుర్తు తెచ్చుకోండి. సో పొటెన్షియల్ అన్నాడంటే మీకు ఏం కనిపించాలి? అక్కడ వోల్ట్స్ కనిపించాలి, ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. అదే ఎనర్జీ అంటే ఏంటి? జౌల్స్ లో ఉంటది కదా. సో ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? కిలో జోల్ పర్ మోల్. ఓకేనా? కిలో జోల్ పర్ మోల్ గా గుర్తుంచుకోండి. అండ్ అటామిక్ రేడియస్ ని మనం పికోమీటర్స్ లో మెజర్ చేస్తాం. అండ్ ఒక పికోమీటర్ అంటే ఎంత అంటే 10⁻⁻12 మీటర్. ఓకేనా? పిఎం మీన్స్ పికోమీటర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 10⁻⁻12 మీటర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ 1 పికోమీటర్ ఇస్ 10⁻⁻12 మీటర్స్. ఓకేనా? గైస్, దిస్ టేబుల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అయితే జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఒక 2-3 మినిట్స్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. సో దట్ మీరు దీన్ని బట్టి పట్టకుండా ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం చదవమాకండి. ఇక్కడ చూడండి, గ్రూప్స్ ఒక్కటి నేర్చుకోండి. గ్రూప్ లో ఏదుందో తెలిస్తే మీకు పీరియడ్ లో ఆటోమేటిక్ గా దానికి ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఇంక్రీజింగ్ అయితే ఇక్కడ ఏముంది డిక్రీజింగ్, డిక్రీజింగ్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఇంక్రీజింగ్, ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, ఇంక్రీజ్ డిక్రీజ్, డిక్రీజ్ ఇంక్రీజ్. సో ఇటు సైడ్ ఏది ఉందో క్వైట్ ఆపోజిట్. సో మీకు ఒక సైడ్ గుర్తుంటే దానికి ఆపోజిటే కాబట్టి సో ఏమవుతుంది, సో మనం ఒక సైడే నేర్చుకుంటే సింపుల్ కదా. సో ఆపోజిట్ ది దానికి ఆపోజిట్ అనేసి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఈ ఒక సైడ్ వి గుర్తుంచుకోవటం ఎలా, సో ఫస్ట్ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఏంటి, మీకు సర్కిల్ రేడియస్ తెలుసు కదా. సో ఇప్పుడు సర్కిల్ ఉంది, సెంటర్ నుంచి ఈ సర్కంఫరెన్స్ కి ఎంత దూరం, దట్ ఈస్ నథింగ్ బట్ ద సర్కిల్ రేడియస్. అయితే యాటమ్ కి వచ్చేసరికి న్యూక్లియస్ సెంటర్ పాయింట్ నుంచి చిట్ట చివరి ఆర్బిటాల్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కి మధ్య ఉన్న దూరమే అటామిక్ రేడియస్. దాన్ని ఇందాకలే చెప్పాను పికోమీటర్స్ లో మెజర్ చేస్తాం అనేసి. సో అది అటామిక్ రేడియస్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఒక న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ ని తీసుకోండి. ఇప్పుడు అందులో చిట్ట చివరి ఆర్బిటల్ అంటే లాస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి. ఆ ఆర్బిట్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయాలి. అంటే ఒక యాటమ్ ఉంది, ఆ యాటమ్ యొక్క లాస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయాలి. అయితే ఆ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయటం అంత ఈజీయా కాదు కదా. మనం ఏం చేయాలి, దానికోసం కొంచెం ఎనర్జీ అయితే ఖర్చు చేయాలి కదా. అంటే ఆ ఎనర్జీ ఎంత ఆ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఎంత ఎనర్జీ ఇవ్వాలి, అదే అయనైజేషన్ ఎనర్జీ అంటే. ఓకేనా గైస్, మీకు నేను చెప్పే అర్థం కాకపోతే రిపీటెడ్ గా అదే మళ్ళీ మళ్ళీ చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అప్పటికే అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటో చూడండి. ఇవి రెండు ఆపోజిట్. అదే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటంటే, యాటమ్ కి నువ్వు ఎలక్ట్రాన్ ఇవ్వాలి. అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేద్దాం అనుకున్నాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినప్పుడు, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎంత, దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఏంటంటే, నెగిటివిటీ అంటే నెగిటివ్ గా మారాలి. నెగిటివ్ గా ఎప్పుడు మారుతాం, నెగిటివ్ ఛార్జ్ వస్తే మారుతాం. నెగిటివ్ ఛార్జ్ ఎవరి నుంచి వస్తుంది, ఎలక్ట్రాన్ నుంచి. అంటే ఒక ఎలక్ట్రాన్ ని తీసుకొని నెగిటివ్ గా మారాలి, అదే ఎలక్ట్రాన్ నెగిటివిటీ. పాజిటివిటీ అంటే చూడండి, పాజిటివిటీ అంటే ఏమవ్వాలి, పాజిటివ్ గా మారాలి. పాజిటివ్ గా ఎప్పుడు మారుతావు, నెగిటివ్ ని వదిలేయాలి. నెగిటివ్ అంటే ఎవరు, ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ వదిలేసి, నీలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ని వదిలేసి, సారీ ఒక ఎలక్ట్రాన్ వదిలేసి అంటే నీలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ ని వదిలేసి పాజిటివ్ గా మారటాన్ని పాజిటివిటీ అనేసి అంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అటామిక్ రేడియస్ గ్రూప్. ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి, గ్రూప్ అంటే నిలువుగా టాప్ టు బాటమ్ వెళ్ళేటప్పుడు, పైనుంచి కిందకి వస్తున్నప్పుడు మనకేంటి, మెయిన్ షెల్స్ పెరుగుతాయి. ఏం పెరుగుతాయి, మెయిన్ షెల్స్. మెయిన్ షెల్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతుంది. మీరు క్వాంటమ్ నెంబర్స్ లో చదివి ఉంటారు. క్వాంటమ్ నెంబర్స్ లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుంది, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ షెల్. ఓకేనా, సైజ్ చెప్తుంది. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతుందంటే ఏం పెరిగిద్ది, సైజ్ పెరిగిద్ది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గ్రూప్ లో టాప్ టు బాటమ్ వెళ్ళేటప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతూ వెళ్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరిగిందంటే ఒక మెయిన్ షెల్ యాడ్ అవుతుంది. మెయిన్ షెల్ యాడ్ అయిందంటే సైజ్ పెరిగింది. సైజ్ పెరిగితే రేడియస్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో అటామిక్ రేడియస్ ఏమైంది, పెరిగింది. అటామిక్ రేడియస్ పెరగటం అంటే యాటమ్ పెద్దదవుతుందనే కదా. పెద్దదైతే ఆర్బిట్ కి న్యూక్లియస్ కి మధ్య దూరం పెరిగిద్దా తగ్గిద్దా, యాటమ్ పెరిగిందంటే దూరం కూడా పెరుగుతుంది. సో ఇలా దూరం పెరగటం వలన న్యూక్లియస్ కి ఆ చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ కి మధ్య అట్రాక్షన్ ఏమైద్ది, తగ్గిద్ది. సో అట్రాక్షన్ తగ్గింది కాబట్టి ఎలక్ట్రాన్ ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అవునా కదా. ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేసామంటే మనం తక్కువ ఎనర్జీని ఇచ్చి తీసేయచ్చు. అంటే ఎనర్జీ ఏమైంది, డిక్రీజ్ అయింది. అయనైజేషన్ ఎనర్జీ ఈస్ డిక్రీజింగ్. సో దట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ఏమైంది, డిక్రీజ్ అయింది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గితే ఏం తగ్గుతుంది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా తగ్గుతుంది. నెగిటివిటీ పాజిటివిటీ ఒకదానికొకటి ఆపోజిట్. నెగిటివిటీ పాజిటివిటీ అంటే ఒకదానికొకటి ఆపోజిట్. సో నెగిటివిటీ తగ్గిందంటే పాజిటివిటీ ఏమవుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ గుర్తుంచుకోండి, పాజిటివిటీ అంటే మెటాలిక్ నేచర్. పాజిటివిటీ అంటే నేనేం చెప్పాను, ఎలక్ట్రాన్స్ ని వదిలేసి నెగిటివ్ ఛార్జ్ ని వదిలేసి పాజిటివ్ గా మారటాన్ని పాజిటివిటీ అన్నాను. అయితే ఈ పాజిటివిటీ ఎవరికి ఉంటదంటే మెటల్స్ కి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ బాండ్ ని చూద్దాం. సోడియం క్లోరైడ్, సోడియం క్లోరిన్ ఉంది. సోడియం Na ప్లస్ గా మారుతుంది. అవునా కదా. Na ఎలక్ట్రాన్ వదిలేసి Na ప్లస్ గా మారింది, క్యాటయాన్ గా మారింది.
అంటే అక్కడ అది ఏ అయాన్‌గా మారింది? పాజిటివ్ అయాన్‌గా మారింది. అంటే మెటల్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ నేచర్‌ని కలిగి ఉంటాయి. సో, పాజిటివిటీ అన్నా, మెటాలిక్ నేచర్ అన్నా 2 ఒకటే. ఓకేనా? మెటల్స్‌కి ఏముంటది? పాజిటివ్ నేచర్ ఉంటది. మెటల్స్‌కి పాజిటివ్ నేచర్ అంటే నాన్ మెటల్స్‌కి ఏముంటది? నెగెటివ్ నేచర్ ఉంటది. నాన్ మెటల్స్‌కి ఏముంటది? నెగెటివ్ నేచర్. సో, మీకు మెటల్స్‌కి, ఎలక్ట్రోపాజిటివిటీకి 2 సేమ్ కాబట్టి ఒకటి గుర్తుంటే ఒకటి ఆటోమేటిక్‌గా గుర్తుంటది. మెటల్స్, నాన్ మెటల్స్ ఒకదానికి ఆపోజిట్ గదా! సో, దానికి ఏదుందో దీనికి విరుద్ధంగా జూడండి. అండ్ ఈ మూడిటికి సేమ్ అమ్మ. ఎలక్ట్రోనెగటివిటీ అన్నా, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా, నాన్ మెటాలిక్ నేచర్ అన్నా ఈ 3 గూడా సేమ్. ఈ మూడిట్లో ఒకటి గుర్తున్నా మూడిటిని గుర్తుంచుకోవచ్చు. అండ్ అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోద్ది. అటామిక్ రేడియస్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతది. ఇవి 2 ఒకదానికొకటి ఆపోజిట్. ఓకేనా? సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇవి చాలా ఈజీ. ఎలా చదవాలో అలా చదవండి. మంచిగా స్కోర్ జేసుకోవచ్చు. ఓకేనా? గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ని కవర్ చేయడానికి ట్రై చేశాను. బట్ టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను మేబీ కొన్ని టాపిక్స్ ని మిస్ చేసేసి ఉండొచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మీ డౌట్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.